మీరు పరిశుద్ధత వైపు పరుగులు తీయండి. పరిశుద్ధత వైపు మీరు పరిగెట్టడం మొదలు పెట్టండి. ఆత్మీయతలో ఎదగడం మీరు అలవాటు చేసుకోండి. మీ అవసరతలన్నీ దేవుడు తీర్చేయడం, మీ వెనక మీ అవసరతలన్నీ దేవుడు తీర్చుకుంటూ రాబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. విశ్వసించండి ఈ మాటను మీరు మనసులో దాచుకోండి. నేను పరిశుద్ధత వైపు పరుగులు తీస్తానయ్యా, ఆత్మీయతలో ముందుకు పోరాడుతానయ్యా అని మీరు అడుగులు వేయడం మొదలుపెట్టండి. గడిచిన వారం వింటూ వచ్చాం కదా, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఆత్మలో మొదట వర్ధిల్లితే చాలండి, ఆటోమేటిక్ దేవుడు మన అవసరతలన్నీ తీర్చుకుంటూ వస్తాడు. ఆమేన్ చెప్పండి. కష్టాలు ఉన్నాయని, అప్పులు ఉన్నాయని, వేదనలు ఉన్నాయని, బలహీనతలు ఉన్నాయని, శరీరంలో రోగాలు ఉన్నాయని అసలు కలవరపడకండి. ఇవన్నీ మనము ఆత్మీయతలు ఎదగడానికి ఒక మనకి మెట్టు. ఇవన్నిటిని మనం ఎక్కుతూ ఆత్మీయతలను సొంతం చేసుకునే వ్యక్తులుగా మనము మార్చబడదాము గాక. మనకు దేవుడు సమృద్ధిని ఇస్తాడు, మనకు దేవుడు సమృద్ధిని దయచేస్తాడు. ఈ రోజు నుంచి విశ్వసించండి, అదే సమృద్ధి మీ కుటుంబాల్లో దేవుడు అనుగ్రహించును గాక. ప్రతిరోజు యాకోబుని చూసి అనుకుంటున్నారు, వాళ్ళ మామ మొహం మార్చుకుంటున్నాడు, సంపాదించేస్తున్నాడు అని. ఏం కంగారు పడకండి. మిమ్మల్ని చూసి ఎవరైనా వాడు సంపాదించేస్తున్నాడు అనుకుంటున్నారా?